ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తిరుమల యాత్ర దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. హిందూ ఆలయాల పరిరక్షణ కోసం అదే విధంగా గత 5 ఏళ్లలో హిందూ దేవాలయాలకు సంబంధించి ఏపీలో జరిగిన అనేక దుర్ఘటనల పాప పరిహారంగా పవన్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన శ్రీవారిని దర్శించి దీక్ష విరమించారు. అయితే తిరుపతిలో జరగబోయే వారాహి సభలో పవన్ ఏం మాట్లాడబోతున్నారు అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇంతకు వారాహి డిక్లరేషన్ లో ఏముంది? మరోమారు వైసీపీపై పవన్ మాటల తూటాలు సంధించబోతున్నారా? జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా మారిపోయారు. దేశవ్యాప్తంగా హిందువులంతా ఇప్పుడు ఆయన్ని సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గానే చూస్తున్నారు. మరి అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన మెట్ల మార్గంలో చేరుకున్న పవన్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమార్తెలు ఆద్య, అంజనీ కూడా వెంకన్న దర్శనం చేసుకున్నారు. పోలేనా అంజనీ తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేశారు. ఆమె తరపున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్పై సంతకాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కళ్యాణ్, అన్నా లెజనోవా దంపతుల కుమార్తె పోలేనా అంజనీ క్రిస్టియన్ మత ఆచారాల్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ నిబంధనలను గౌరవించి కుమార్తెతో డిక్లరేషన్ మీద సంతకం చేయించారు జనసేనాని. మరోపక్క తిరుపతిలో వారాహి బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తన వెంట తిరుమలకు ఇప్పటికే వారాహి డిక్లరేషన్ ని తీసుకువెళ్లారు. అందులో ఏముంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వారాహి బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ ని పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ ఈ డిక్లరేషన్లో ప్రధాన అంశం కావచ్చన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అలాగే దేవాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచడం, దేవాలయాలపై రాజకీయ పెత్తనం లేకుండా చేయడం వంటి అంశాలు ఈ డిక్లరేషన్లో ఉండొచ్చు. తిరుపతిలో నిర్వహించబోయే బహిరంగ సభకు లక్షలాది మంది జనం తరలివస్తారన్నది నిర్వివాదాంశం. అయితే జనసేన పార్టీ ఇప్పటిదాకా నిర్వహించిన బహిరంగ సభలన్నింటికీ మించి ఈ వారాహి డిక్లరేషన్ సభకు జనం తరలివచ్చే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. వారాహి డిక్లరేషన్ సభలో జనసేన జెండాలు తక్కువగా ఉండేలా కేవలం దీన్నొక సనాతన ధర్మ పరిరక్షణ సభ తరహాలో నిర్వహించాలనే ఆలోచనలో జనసేన ఉన్నట్టు తెలుస్తోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వేళ పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలోని అలిపిరి నుంచి పాదయాత్రగా బయలుదేరి అక్టోబర్ 1 రాత్రికి ఆయన తిరుమల చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. అక్టోబర్ 2న కుమార్తెలతో మిత్రులు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశాక తన ప్రాయశ్చిత్త దీక్షను పవన్ విరమించారు. అనంతరం తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద సత్రాన్ని పవన్ పరిశీలించారు. దేవుడి భోజనం చేశారు. కాగా అంతకుముందు అలిపిరి మార్గంలో పవన్ మీడియాతో మాట్లాడారు. తన దీక్ష కేవలం తిరుమల లడ్డూ కోసం కాదన్నారు. సుప్రీంకోర్టు కామెంట్లపై స్పందిస్తూ లడ్డూలో కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. కలిశాయి అనడానికి ఏం ఆధారాలున్నాయని మాత్రమే సుప్రీంకోర్టు ప్రశ్నించిందని గుర్తు చేశారు. అలాగే నెయ్యికి సంబంధించి వచ్చిన ల్యాబ్ రిపోర్టులో తేడాలు ఉన్న విషయాన్ని మాత్రమే ప్రశ్నించిందన్నారు. లడ్డూ వ్యవహారంలో విచారణ సాగుతోందని పవన్ తెలిపారు. కాబట్టి తానేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు. రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణకు శాశ్వత విధానం అంటూ ఒకటి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి దారుణంగా ఉందని పవన్ తెలిపారు. ఎక్కడ ఏం చేసినా ఎవరూ అడగరనే రీతిలో గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో పలు ఆలయాలపై దాడులు జరిగాయని మండిపడ్డారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలను విధ్వంసం చేస్తే ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారని, విజయవాడ దుర్గమ్మ వెండి రథానికి ఉన్న బొమ్మలను కూడా దోచుకున్నారని పవన్ గుర్తు చేశారు. అదేవిధంగా పవిత్రమైన తిరుమలలో అన్యమతస్థుల జోక్యం పెరిగిపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మం, దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే తాను 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టానని తెలిపారు. కాగా
శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ బుక్తో కనిపించారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండడంతో భక్తులు దాన్ని ఆసక్తిగా తిలకించారు. కాలినడక సమయంలోనూ వారాహి డిక్లరేషన్ బుక్ ఆయన వెంట ఉండడం గమనించదగ్గ విషయం. దర్శనానికి వెళ్లిన సమయంలోనూ దాన్ని వెంట తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ చేసిన కీలక కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు. చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచులకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుర్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున చిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా పవన్ చేతిలో కనిపించిన వారాహి డిక్లరేషన్ పుస్తకం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అసలు ఆ వారాహి డిక్లరేషన్ పుస్తకంలో ఏముందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో అరాచకాలు జరిగాయని, ఆ వివరాలు మొత్తం ఈ బుక్లో ఉన్నాయని జనసేన అభిమానులు చెప్పుకొస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏపీలోని దేవాలయాలపై దాడులకు సంబంధించిన సమాచారం ఉందని అంటున్నారు. తిరుపతిలో జరగనున్న వారాహి సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయనున్నట్టు సమాచారం. తిరుపతిలో వారాహి నుంచి ప్రజలను ఉద్దేశించి సభను నిర్వహిస్తారు. ఇప్పుడు ఆ సభ మీద అందరి దృష్టి ఉంది. పవన్ ఏమి చెప్పబోతున్నారు అన్నదే అందరిలో కలిగే ఉత్కంఠ. నిజానికి లడ్డూ ఇష్యూలో సుప్రీంకోర్టు కూడా అక్టోబర్ 3న తీర్పు వెలువరించబోతోంది. ఆ తీర్పు తర్వాత పవన్ సభ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే గత 5 ఏళ్లలో అంటే వైసీపీ పాలనలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడుల మీద పవన్ వారాహి సభలో ప్రస్తావిస్తారు అని అంటున్నారు. దీని మీద పవన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టుగా ఆయన మీడియాతో మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతోంది. తాను చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష లడ్డూ ప్రసాదం గురించి మాత్రమే కాదని, గతంలో ఏపీలో అపచారానికి గురైన వందలాది దేవాలయాల గురించి అని ఆయన చెప్పారు. అంటే ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకు తీసుకుని వెళ్లేలాగానే ఉన్నారని అంటున్నారు. ఆయన హిందూ దేవాలయాల మీద వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలిగిన ఇబ్బందులు అన్నీ ప్రస్తావిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో లడ్డూ ఇష్యూ నుంచి హిందూ దేవాలయాలు
వాటి మీద జరిగిన అపచారాలు, దాడుల వంటి వాటి మీదకు మళ్లితే మరో కొత్త రాజకీయానికి బీజం పడుతుందని అంటున్నారు. వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ కొలువు తీరిందంటే అందుకు ఏకైక కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో పవన్ కు దేశ స్థాయిలో బీజేపీ శ్రేణులు, సపోర్టర్ల నుంచి ఫాలోయింగ్ భారీగా పెరిగింది. రేపు పవన్ తలపెట్టబోయే వారాహి సభకు బీజేపీయే కాకుండా సనాతన ధర్మాన్ని ఆచరించే వారంతా హాజరవ్వడం ఖాయమని తెలుస్తుంది. మరి ఆ సభలో పవన్ ఏం మాట్లాడతారు? తిరుపతి వారాహి సభతో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది తేలాల్సి ఉంది. వారాహి యాత్ర సరికొత్త చరిత్రకు నాంది పలకనుందా? ఏపీ డిప్యూటీ సీఎం తలపెట్టిన ధార్మిక సభకు 10 లక్షల మంది పైచీలుక హాజరు కాబోతున్నారా? ఈ కార్యక్రమం అంతా దేశ స్థాయిలో హిందూ గర్జన అన్నట్లుగా ఉండనుందా? బీజేపీ పెద్దలతో పాటే దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతులు తరలి రానున్నారా? పవన్ తలపెట్టిన ఈ మహాయజ్ఞం ప్రపంచానికి హిందువుల యూనిటీని చాటి చెప్పనుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి తెరతీయబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసి తిరుమలలో విరమించిన ఆయన శ్రీవారి పాదాల చెంత వారాహి డిక్లరేషన్ నుంచి పూజలు చేశారు. దర్శనం తర్వాత బయటకు వచ్చినప్పుడు దాన్ని మీడియాకు చూపించారు. వారాహి డిక్లరేషన్ అని పుస్తకంపై ఉండడంతో ఒక్కసారిగా కలకలం బయలుదేరింది. అందులో ఏముందో జనసేన వర్గాలకు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లుగా చెబుతున్నారు. దక్షిణాదిన సనాతన ధర్మ పరిరక్షకుడిగా హిందుత్వ బ్రాండ్తో పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే వారాహి డిక్లరేషన్ పూర్తిగా హిందుత్వ అంశంపై ఉండబోతోందని, గురువారం పవన్ ప్రకటించబోయే డిక్లరేషన్లోని అంశాలు సంచలనం రేపుతాయని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారని, ఆయన పూర్తి స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. దక్షిణాది మొత్తంలో ఆయన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి హిందుత్వవాదిగా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపిస్తే దక్షిణాది తరపున ప్రముఖ హిందుత్వ నేతగా అవతరించే అవకాశాలున్నాయని ప్రచారం ఊపందుకుంటోంది. అన్ని కులమతాలను గౌరవించే జనసేనాని ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నిస్తూ ఉంటారు. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉండే పవన్ ఏటా మాలధారణతో పాటు దీక్షలు సైతం చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా వారాహి అమ్మవారి దీక్ష పవన్ చేపడుతున్నారని బయటకు తెలిసినప్పటి నుంచి ఎంతో మంది వారాహి దీక్షను తీసుకుంటుండడం చూస్తున్నాం. ప్రస్తుతం హిందూ ఆలయాలకు, అదేవిధంగా సనాతన ధర్మానికి ఇబ్బందులు తీసుకొస్తున్న వారి వైఖరిని ఖండిస్తూ పవన్ సంచలన అడుగులు వేస్తున్నారు. బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరూ, దండం పెట్టుకునే ప్రతి ఒక్కరూ, అదేవిధంగా దీపం పెట్టే ప్రతి ఒక్కరూ పవన్ వారాహి సభకు తరలి వస్తారని ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతులు, అదేవిధంగా కేంద్ర బీజేపీ పెద్దలు ఈ సభకు హాజరు కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో నిర్వహించబోయే వారాహి యాత్ర ఎలా ఉండబోతోంది అన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం తాలూకా
ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తున్నారు పవన్. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా హిందువులందరినీ ఒక్కతాటిపైకి తెస్తున్నారు జనసేనాని. దీంతో తిరుపతిలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే వారాహి సభ దేశ స్థాయిలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనాని ఎక్కడికి వెళ్లినా వేలాదిగా లక్షలాదిగా అభిమానులు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం కొత్త విషయమేమీ కాదు. కానీ ఈసారి మరింత ప్రత్యేకం. హిందూ సమాజం ఇప్పుడు తమకు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అనే భావనతో ఉంది. ఈ క్రమంలో తిరుపతిలో జనసేనాని నిర్వహించబోయే వారాహి సభ నా భూతో నా భవిష్యతి అనే స్థాయిలో హిందూ గర్జనగా మారబోతోందా అన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. భారతదేశంలో హిందూ ధర్మ పరిరక్షణ అనగానే మొదట బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ వంటి సంస్థలు గుర్తుకొస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్, బీజేపీలను మరిపిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ వ్యాప్తి కోసం ఆయన చేస్తున్న దీక్షలు, పూజలు ఇప్పటికే పలువురిలో చర్చకు దారితీశాయి. తాను సనాతన ధర్మాన్ని నమ్ముతానని, ఎవరికైనా దేవుడంటే భయము, భక్తి ఉండాలి, అప్పుడే సమాజం బాగుంటుంది అనే మాటలు పవన్ కళ్యాణ్ నుంచి చాలాసార్లు వచ్చాయి. నిజానికి భారతీయ జనతా పార్టీ హిందూ భావజాలానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటుంది. ఆ సిద్ధాంతాల మీదే ఆ పార్టీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలోకి వచ్చారు. మొత్తంగా ఏపీలో హిందూ ధర్మం పరిరక్షణ బాధ్యతలు పవన్ తీసుకున్నారా అనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో ఉంది. పవన్ తిరుపతిలో నిర్వహించేది రాజకీయ సభ కాదు, ధార్మిక సభ. వారాహి యాత్ర అంటే ఇన్నాళ్ళు పొలిటికల్ యాత్ర అన్నట్లుగా సాగింది. కానీ ఇప్పుడు తలపెట్టబోయేది ధార్మిక సభ. అందుకు వారాహి అమ్మవారి పేరుతో సభ జరుపుతుండటం విశేషం. అయితే ధార్మిక సభలు సాధారణంగా హిందూ ధార్మిక సంస్థలు చేపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు కోట్లాది మంది ఆరాధించే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ధార్మిక సభకు పూనుకోవడమే సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న అంశం. జగన్ హయాంలో అనేక ఆలయాలపై దాడులు జరిగాయి. అయితే దోషులను పట్టుకొని శిక్షించడంలో నాటి వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు వారాహి సభలో ఆ అంశంపై పవన్ పెద్ద ఎత్తున స్పందించడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి తిరుపతి వారాహి సభతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.